రాచాలపల్లి, ఊరుకొండ మండల్. మీ పేరు? నా పేరు దాసు. అది రైతు మిత్ర. ఏం రకం? రైతు మిత్రలో ఇచ్చినాం. సర్కారు అనే రకం ఇచ్చిండు. 2 సంచులు 2 ప్యాకెట్లు ఇచ్చిన 10 కిలోలు. కాకపోతే కొంచెం పల్చగా కలుపుకోవాలి. అంత పల్చగా కాకుండా మోతాదు కలుపుకోవాలి. మోతాదు కలుపుకుంటే ఏమవుతుందంటే పచ్చి లావు వస్తుంది. లావు వచ్చి ఏరు బాగా వస్తుంది. ఏరు బాగా వచ్చినాక ఏమవుతుందంటే ఇది మనం ఇది ఒకటే కర్ర ఇట్లా నాటితే ఇది గంట లాగా వచ్చేస్తుంది. మనం ఒత్తుగా కలపడం వల్ల ఏమవుతుందంటే సన్నగా వస్తుంది. అది 3-4 పెట్టి నాటుతాం మనం. 3-4 పెట్టి నాటితే ఆ కర్ర అట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ ఒకటి నాటడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పిల్కి వచ్చేసింది, కానీ ఇక్కడ ఈ పిల్కి వచ్చింది. ఇప్పుడు మనం నాటడం వల్ల మళ్ళీ పిలకలు వస్తాయి. అందుకు అంత ఒత్తుగా కాకుండా మోతాదుగా మీడియం సైజులా జర పల్చగా కలుపుకోవాలి. ఈ నర్సరీ ఉంది కదా, సో ఏం గమనించారు? ఇందులో ఏమైనా రోగాలను తట్టుకుందా ఇప్పటివరకు ఈ రకం? సర్కార్ ఏం రోగం రాలేదు ఇప్పటి కాడికి. ఒకసారి 1 కేజీ గుళికలు వేసినాం, పల్చగా ఒకసారి ఏరియా తల్లినాం, ఒకసారి స్ప్రే మంది ఇచ్చిండు. అది ఒకసారి స్ప్రే చేసినాం అంతే. ఇది 27 రోజుల తూకం. 27 రోజులు. ఓకే. చూశారు కదండి రైతు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ పలసగా అలుక్కోవడం వలన ఇట్లా ఒక్క గింజ వస్తుంది, దానికి వేరు కూడా దృఢంగా వస్తుంది. సో దానికే పిలక కూడా వస్తుంది. ఆ ఒక్క కర్ర నాటుకోవడం వలన బతకడం కూడా మంచిగా బతుకుతుంది అందులో వేసినాక అని చెప్పేసి రైతు చెప్తున్నాడు. దాని ద్వారా ఇంకా పిలక మోర్ ప్రొడక్టివిటీ టిల్లర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రైతు చెప్తున్నాడు. కాబట్టి మిగతా రైతులు కూడా గమనించి ఇలా యాజమాన్య పద్ధతులు చేసుకుంటే చాలా మేలు జరుగుతుందని మేము సజెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలు కూడా ఈ చేను నాటుకున్న తర్వాత మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తాం. ఇంకేమైనా చెప్తారా అండి? నేను ఎప్పుడు అలికినా పల్చనే అలుకుతాండి. చాలా మంది వచ్చి ఏమంటారంటే ఒత్తు అలకాలి, దుఃఖం ఇంత పల్చ అలకవద్దు అంటారు. కానీ నేనే చెప్తా, పల్చ అలికితే బాగుంటుంది, పిలక లావొస్తుంది అని నేను చెప్పిన వాళ్ళకి మళ్ళీ చెప్తా. నేను ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా ఒత్తు అలకకండి, జర పల్చనే అలికితే మనకు పిలక లావొచ్చి దుకాణం చదిరి వస్తుంది, పిలక లావొస్తుంది, అంతా బాగుంటుంది అని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ పలసగా అలకడం వల్ల రైతులు ఏమనుకుంటారు అంటే కొంచెం కలుపు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కలుపు ఎందుకు వస్తుందండి? కలుపు రాదు. ఇప్పుడు ఒక కలుపు ఇంత పల్చ అలికినారు, 20 కిలోల తూకం ఇంత అలికినంటే దాదాపు 20 కిలోల తూకం అంటే ఇది 1.5 ఎకరాల పొలానికి వస్తుంది. అది 2 ఎకరాల పొలానికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.